ఏమే సంతానలక్ష్మి, నీ కూతుళ్ళకి ఈ ఏడాది పెళ్లి చేస్తావా? చేద్దామనే ఉందమ్మా, తగిన సంబంధాలు రావద్దు. నీ గొంతమ్మ కోరికలకేం లేదు. తొందరలో ఎవరినో ఒకరిని చూసి ముడి పెట్టేస్తే బరువు తగ్గుతుంది. ఏమిటా మా పెద్ద మా బరువు అంతా ప్రేమ వస్తున్నట్టు మాట్లాడతావు? నా కూతురు పెళ్లి చేస్తే చేస్తాను, లేతలేదు. నీకెందుకు? అదేమిటి అలా ఒంటికాల మీద లేస్తా? కాకపోతే ఏమిటే, నువ్వే ఆర్చిదనవా తీర్చిదనవా? బరువు అట బరువు. నీ కూతురు బరువు తగ్గించుకుందామనేగా కొండమే పెళ్లి చేశావు. కొండమే పసుపు కొండమే జనం ముసుగు తయారైందిగా నీ కూతురు. ఎందుకే అంత మండి పడిపోతావు? ఏదో నీ మేలు కొరింది కాబట్టి అడిగింది. అవునులే, నీ కడగొట్టు కూతురు చేత ఉద్యోగం చేయిస్తున్నావుగా, తక్కిన వాళ్ళ కూడా పెళ్లి మనేసి ఉద్యోగాలు చేయించు. ఏం చేస్తా తప్ప వాళ్ళ ఖర్చులు పడి చేసుకుంటున్నారు. నీ కూతురు పక్కింటి వాళ్ళందరినీ కూడా పౌడర్ కూడా అరబడి వెళ్ళలేదుగా. ఊరుకోమ్మా, పెళ్లి పందిట్లో ఏమిటి గొడవ? ఎదిగిన కూతుళ్ళను ఇంట్లో పెట్టుకుంటే లోకం అడిగి తీరుతుంది. ఇదే ఊరా అడగా? ఇది ఊరైనా మీరంతా అడవి మనుషులు, ఆ మాటకు అడవి మృగాలు. మీలాంటి వాళ్ళు వచ్చి పెళ్లికి రావడం తప్పు, ఇక్కడ రావడం తప్పు నాది. పదండి పదం. బాగా ఉండదమ్మా, చూసి పోదాం. అయితే మీరు ఉండండి, నేను ఒక క్షణం కూడా ఉండను. అమ్మా కాకుండా కొంచెం తాడు మనుషులు తాడు నాకం. ఏమిటి ఆ ఫోర్సు? ఏమిటా మీలాంటి మొగుడుంటే ఏమిటి? ఇప్పుడే వచ్చింది. ఏమైనా వస్తుంది మీకే? హాయిగా ప్యాన్ కింద వచ్చిన పేపర్ చదువుకుంటున్నారు. నేను అడుగు బయట పెట్టాలంటే అడిగి చస్తున్నాను. అవును మరి, పాపం వీధిలో ఎండలు మండిపోతున్నాయి కదా. ఎండలు కాదు మండిపోతుంది, నాకు కడుపు మండిపోతోంది. అదేమిటి, పెళ్లి భోజనానికి వెళ్ళి వచ్చినా కూడా ఇంకా కడుపు పడుతూనే ఉంది. అయ్యో, మీ ఆశ మండిపోను, నా ప్రాణానికి వచ్చింది అంతాను. ఇంట్లో పెళ్లి కాని పిల్లల్ని పెట్టుకుని నిశ్చింతగా కూర్చున్నారు. మీకు చేపుట్టినట్టేనా లేదు? లేకే నువ్వు తేలిలా సలుపుతూ ఉంటే. సంతోషించామనండి. ఇదిగో, ఏమైనా సరే ఈ ఏడాది అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసి తీరాల్సిందే. శుభం, నువ్వు సంబంధాలు తీసుకురా, నీ కూతుర్ల గొంతమ్మ కోరికలు తీర్చు, కాళ్ళు గడిగి కన్యాదానం చేయడానికి నేను రెడీ. కాళ్ళు కడుకుని భోజనం చేయడానికి రెడీ అని చెప్పలేదు, ఇంకా నయం. రెడీ. ఇదిగో వెళ్ళి వెంటనే ఫోటోగ్రాఫర్ మన తీసుకురండి. ఫోటోగ్రాఫరా? ఈ వయసులో మనకు ఫోటోలు ఎందుకే? మనకు కాదండి, అమ్మాయిలకి అందంగా ఫోటోలు తీయించి మన బంధువులందరికీ తలో కాపీ పంపిద్దాం. 4 రాళ్ళు ఇస్తే ఒక్కడైనా తగలకపోతుందా? వెళ్ళి తీసుకోండి త్వరగా. అయ్యో ఏమిటది వెళ్ళమంటుంటే వినపడడం లేదు. అయ్యో అయ్యో. ఏమే, అమ్మాయిలు ఇంట్లో లేరు, కాస్త నీ చేతితో తలదవే. వెళ్ళమంటుంటే మీకు కాదు. వెళ్తాను లేవే, నువ్వే తలదవు, కొంచెం పిల్లలాగా ఉండు. సరే